ఆధ్యాత్మిక జీవితంలో మనకొక శత్రువు ఉన్నాడు. గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచూ ఉన్నాడు. మనకి రాత్రైతే విశ్రాంతి దొరుకుతుంది, కానీ వాడు మాత్రం విశ్రాంతి తీసుకోవడం లేదు. దివారాత్రులు అనగా 24 గంటలు విశ్రాంతి లేకుండా ఎవరిని నాశనం చేయుదునా అని తిరుగుతూనే ఉన్నాడు. సాతాను మన జీవితాలను పతనం చేయాలని తహతహలాడుచున్నప్పుడు సహజముగా వాడు అదును చూసి మన మీద దాడి చేసే ప్రయత్నం చేస్తాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనము ఎప్పుడు బలహీనముగా ఉంటామో, మనము ఎప్పుడైతే మోకరించటం మానేస్తామో, మనం ఎప్పుడైతే ప్రార్థనా జీవితం విషయంలో నిర్లక్ష్యముగా ఉంటామో అప్పుడే బలహీనముగా ఉంటాము. ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసే వ్యక్తిలో పాపపు ఆలోచనలు, పాపిష్టి కార్యాలు మొదలవుతాయి. కొంతమంది యవనస్తులు తమ ఆధ్యాత్మిక జీవితాన్ని బహుభద్రంగా కాపాడుకోవాలని తలంచి ఒకరోజు ఓ తీర్మానం తీసుకున్నారట. మనం బలంగా ఉండాలంటే నలుగురం కలిసి ప్రార్థన చేయాలి, అదేవిధంగా వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేయాలి అని నిర్ణయించుకొని ఆ పొలములో ఒక స్థలములో నలుగురు కలిసి కొంచెం సమయం ప్రార్థన చేసి ఆ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క మూలకు వెళ్ళి ప్రార్థన చేసేవారట. ఆ విధముగా నలుగురు కలిసి ప్రార్థన చేస్తున్న చోట నేలంతా చదునుగా గట్టిగా తయారైందంట. అదే విధముగా నలుగురు ప్రతిరోజు ఒక్కొక్క మూలకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండగా వారు వెళ్తున్న ఆ స్థలములో చక్కగా బాట ఏర్పడిందట. నలుగురు 4 మూలలకు వెళ్ళటం వలన 4 బాటలు ఏర్పడ్డాయి. ఈ నలుగురిలో ఏ సహోదరుడైనా కొంచెం ఆత్మీయంగా నిర్లక్ష్యముగా ఉండి వీళ్లతో పాటు కలిసి ప్రార్థన చేయకపోతే ఆ బాటలో నెమ్మదిగా గడ్డి మొలిచేదట. అప్పుడు ఈ 3 సహోదరులు 4వ సహోదరుని కలిసి, బ్రదర్ జాగ్రత్త, నీ ఆత్మీయ బాటలో గడ్డి మొలుస్తుందని అనేవారట. సహోదరుడా, సహోదరి, ప్రార్థనా జీవితాన్ని మానేస్తే మన ఆధ్యాత్మిక జీవితంలో పాపిష్టి అనే గడ్డి మొలుస్తుంది. అది మనల్ని దేవునికి దూరం చేస్తుంది. కాబట్టే మన జీవితంలో పాపముతో కూడిన గడ్డి ఏదీ కూడా మొలవకుండా ఉండాలంటే మన ప్రార్థనా జీవితం బలముగా ఉండాలి. మనం ఆత్మీయంగా బలముగా ఉండాలంటే ప్రార్థనా జీవితంలో స్థిరంగా ఉండాలి. ప్రార్థనా జీవితంలో మనము స్థిరముగా ఉన్నామంటే సాతాను వేసే ఎత్తుగడ వర్ధిల్లదు. ప్రార్థన లేకుండా సాతాను వేసే ఎత్తుగడలను, వాడు తీసుకువచ్చే శోధనలను జయించటం అసాధ్యం. కావున చక్కని ప్రార్థనా జీవితాన్ని ఇప్పటి నుంచే అలవర్చుకొని జయ జీవితాన్ని జీవించమని మనవి. శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థించండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. దానియేలు తన శరీరాన్ని అపవిత్రపరచుకొనకూడదని ఒక యవనస్తునిగా తీర్మానం తీసుకున్నాడు. తాను చనిపోయేంత వరకు నీతిగా యథార్థముగా జీవించగలిగాడు. ఏ ఒక్కరూ అతనిలో తప్పు గాని, లోపం గాని, అపవిత్రత, అవినీతిని కనుగొనలేకపోయారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 4వ వచనం. దానికి ప్రధాన కారణం అతడు ప్రతిదినము ముమ్మారు మోకరించి ప్రార్థించుటయే. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం. ప్రతి దినము క్రమశిక్షణతో నిబద్ధతో చేసే ప్రార్థన తనను పరిశుద్ధునిగా, నీతిమంతునిగా మలిచింది. మనం కూడా దానియేలు వలె జీవించాలంటే దానియేలు వలె ప్రార్థించాలి. ప్రార్థన చేయువాడు పాపము చేయలేడు, పాపము చేయువాడు ప్రార్థన చేయలేడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.